వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి కొల్లి రవీంద్ర గారి నాయకత్వం. రామబాబు పెట్టండి పుల్లారావు గారు. మచిలీపట్నం నియోజకవర్గంలో 24వ డివిజన్లో విజయవాడ కాన్స్టిట్యున్సీలో 15,000 సభ్యత్వాలు నమోదైన సందర్భంగా శుభ సందర్భంగా కేక్ కటింగు కార్యక్రమము, అలాగే ఇక్కడ 15 సంవత్సరాలుగా అధ్యక్షుడిగా ఉంటున్న మన పల్లబోతు వెంకటస్వామి గారికి, అలాగే ఇంకొక సీనియర్ నాయకునికి సన్మానం చేసుకొని అందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా మాట్లాడుతూ, మరి తెలుగుదేశం సభ్యత్వం అంటే ప్రజలకి అందరికీ కూడా అదొక భరోసా. మరి దాంట్లో ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే అప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి ఒక 10,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు రాష్ట్ర పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి ఈ కార్డుదారులకు అందుతూ ఉంటాయి. కాబట్టి ఇది తెలుగుదేశం కార్యకర్తలకే కాకుండా మామూలుగా ఉన్న సామాన్య ప్రజలకు కూడా ఈ కార్డు ఒక భరోసా కల్పిస్తుంది అనే విషయం మేము మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15,000 సభ్యత్వాన్ని మన ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులందరూ కూడా చేయించడం జరిగింది. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా వేగవంతం చేయాలని మేము చెప్తా ఉన్నాం. రాష్ట్ర పార్టీ మమ్మల్ని పరిశీలకులుగా పంపించడం జరిగిన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని, మచిలీపట్నంకి అబ్జర్వర్ని. మంత్రి గారు చాలా బిజీగా ఉండటం, ఆయన రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఉంటాం, రాష్ట్రం నలుమూలలా తిరుగుతూ ఉండటం వల్ల ఆయన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయడానికి కొద్దిగా ఇదైనా కానీ ఇక్కడ నాయకులందరూ కూడా ఈ పార్టీ అధ్యక్షులు మచిలీపట్నానికి ఇలియాస్ పాషా గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు 11 మంది ఉన్నారు. అలాగే రూరల్ ఏరియాలో కానీ మరి బోళ్ళంత మంది ముఖ్య నాయకులు, కార్పొరేటర్లుగా పోటీ చేద్దాం అనుకునే అభ్యర్థులు, సభ్యులు, అలాగే ఇప్పుడున్న కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా దీనికి నాయకత్వం వహించి అన్ని చోట్ల కూడా అందరినీ కూడా ఈ సభ్యత్వాలు చేర్చాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మనందరం కూడా గతంలో ఎన్నికల టైంలో ఓటర్లుగా బోళ్ళంత మందిని ఇంటింటికి తిరిగి ఎవరికైతే ఓట్లేదో వాళ్ళందరూ కూడా చేయించిన అనుభవము, ఎక్స్పీరియన్స్ మన అందరికీ ఉన్నది, మన నాయకులందరికీ. అదేవిధంగా కూడా ఇప్పుడు మనం ఈ క్యాంపెయిన్లు పెట్టినా కానీ కొద్దిమంది రాకపోవచ్చు. మనం కూడా గతంలో ఈ ఓటర్ల నమోదు ఎలా చేశామో అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదును కూడా ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి జెండాలు పట్టుకుని ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఈ కార్డు యొక్క ప్రయోజనము, తెలుగుదేశం పార్టీ అనేది ఒక మంచి పార్టీ, ఇప్పుడు జరుగుతున్నది ఒక మంచి ప్రభుత్వం అనేసి వాళ్ళకి తెలియజేసి ఈ సభ్యత్వాలు ఈ నియోజకవర్గంలో మన టార్గెట్ 60,000 రీచ్ అయ్యే వరకు కూడా అందరూ కూడా శ్రమించాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఈరోజు 24వ డివిజన్లో తలారి రాంబాబు గారు, తలారి లీలావతి గారి ఆధ్వర్యంలో ఈ ఏరియాకి క్లస్టర్ ఇన్ఛార్జ్ పుప్పాల ప్రసాద్ గారు, అలాగే పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అబ్జర్వేర్ సాయిరాం గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మచిలీపట్నం నియోజకవర్గంలో 15,000 సభ్యత్వాలు పూర్తయిన సందర్భంగా ఏదైతే వార్డులో సీనియర్ 10-15 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా చేస్తున్న పల్లపోతు వెంకటస్వామి గారికి, అట్లాగే పెద్దవారు ఆయన కూడా సన్మానం చేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తూ వారికి ఇన్సూరెన్స్ రూపంలో
అట్లాగే ఇన్సూరెన్స్ చేయటమే కుటుంబానికి భరోసా ఇవ్వటమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సభ్యతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కుటుంబంలో భాగస్వాముడిగా గుర్తింపు పొందినటువంటి కార్యకర్తలుగా భారతదేశంలోనే 70 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తున్న సభ్యత కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వమే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీలో భాగస్వామ్యం కాకుండా తెలుగుదేశం పార్టీలో ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడికి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడిగా మనం గర్వంగా చెప్పుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి దయచేసి అందరూ తీసుకోవాలని కోరుకుంటూ, రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ప్రతి క్షణం ఆయన రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడాను ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన ప్రతిరోజు మమ్మల్ని కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఏదైతే మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఉన్నారో అట్లాగే డివిజన్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్తో మాట్లాడుతూ దీన్ని చాలా స్పీడ్గా చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం ఏదైతే మనకు టార్గెట్ ఇచ్చిందో ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 15,000 పూర్తి చేసుకున్నది. మచిలీపట్నంలో ప్రతి ఇంటికి సభ్యత్వాన్ని చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఈరోజు మచిలీపట్నంలో 15,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 24వ డివిజన్లో పార్టీ సీనియర్ నాయకులు చిత్తజల్లు పుల్లారావు గారు అట్లాగే పల్లపోతి వెంకటస్వామి గారిని సన్మానం చేసుకుని కేక్ కటింగ్ చేసుకునే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని పెట్టారో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఉండాలనే లక్ష్యంతో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధానం లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీనే కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని చూస్తున్నటువంటి పార్టీ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 100 రూపాయలు చెల్లిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం 2 సంవత్సరాలకి 100 రూపాయలు అంటే సంవత్సరానికి 50 రూపాయలతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని, చనిపోయినప్పుడు తక్షణమే ఒక 10,000 రూపాయల సాయం అందించేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ ఏదైతే చెప్పిందో 60,000 సభ్యత్వాలు చేయాలని రేపు వచ్చే నెల 10వ తారీఖులా ఉందో ఆ లక్ష్యాన్ని ఈ సందర్భంగా పూర్తి చేస్తామని తెలియజేస్తామని. నమస్కారం. సంక్షేమంతో పాటు కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని సమన్యాయం చేస్తూ వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తూ ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా మారి అదే ఆలోచన విధానంతో వారి సంక్షేమాన్ని కూడా బాధ్యతగా తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ సభ్యత్వమే కాకుండా వారికి ఒక భరోసా కల్పించాలని వారికి ప్రమాద బీమాను కూడా కల్పిస్తున్నారు. ఈరోజు మచిలీపట్నంలో 24వ డివిజన్లో మనము 15,000 సభ్యత్వాలు మైలురాయిలను దాటిన శుభ సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేసుకుని అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ కార్యకర్తల్ని సన్మానించుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఈ సభ్యత్వ కార్యక్రమానికి ఎక్కువ ప్రాచుర్యం లేకపోయినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఒక 15,000 మంది సభ్యత్వం చేయించుకున్నారంటే ఇది ఎంత ఉపయోగకరమో ఎలా ఆలోచిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే మనందరికీ ఎంతగా ఉపయోగపడే దాని గురించి మన మీద ఆర్థిక భారం పడకూడదని చెప్పి కేవలం సంవత్సరానికి 50 రూపాయలతో అంటే 2 సంవత్సరాలకి 100 రూపాయలు కట్టించుకుని ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. సో ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.